తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వైసీపీ జనసేన నేతల మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం వేదికగా ఆయన సంచలన సవాల్ విసిరారు. గతంలో దోచుకుని దాచుకున్న వారు ఇప్పుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తన భార్యపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుబడుతూ తన కుటుంబం రూపాయి ఆశించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. దమ్ముంటే నువ్వానైనా తేల్చుకుందామా అంటూ జక్కంపూడి రాజాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బలమైనటువంటి నాయకత్వాన్ని అభివృద్ధిని ఇవ్వడం కోసమే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తయ్యి 13వ వసంతంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈ యొక్క రాజానగరం నియోజకవర్గ ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున ఒక పండుగలా ఉద్యమంలా చేసుకోవాలనే సంకల్పంతో వారందరూ ముందుకు వచ్చారు. ముందుకు వస్తే ఈరోజు ఇంత ఉప్పెనలాగా వచ్చింది. ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం, ఎవడో ఏదో అనుకుంటే కాదు, దుర్మార్గులు, దుష్టులు, ఎవడో దుర్యోధనుడికి కనపడినట్టు కళ్ళన్ని పచ్చగా ఉన్నట్టుగా వాళ్ళ దుర్మార్గులు దోచుకునే వాళ్ళకి దోచుకునే మాటలు మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గాన్ని గతంలో ఎవరో చేయనంత అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి మరోసారి అందరికీ గుర్తు చేస్తున్నాం. ప్రస్తుతం మేము బత్తుల వెంకటలక్ష్మి గురించి ఒక దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు మాట్లాడాడు. నువ్వు అమ్మకి అబ్బకే పుడితే బత్తుల వెంకటలక్ష్మి కొంగు దాచిన మాట కాదు, కనీసం ఎవరి దగ్గర ఒక కాయ అయినా సరే అడిగి తీసుకుందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను.